కరీంనగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదర్శ నగర్లోని ఓ గుడిసెలో షార్ట్ సర్క్యూట్తో 10 వంట గ్యాస్ సిలిండర్లు పేలై మంటలు పక్కకు వ్యాప్తి చెందాయి. దీంతో ఆ మంటల్లో గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 2 ఫైర్ ఇంజిన్లను మంటలు అదుపు చేశాయి. రైట్కి అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చూస్తూనే ఉన్నాం, మరి మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయా? షార్ట్ సర్క్యూటే కారణమని చెప్తున్నారు, మరి ఇంకేమైనా కారణాలున్నాయా? హరిత, అంటే ఇంకా ఈ మంటలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా ఈ మంటలు ఆర్పే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే బీభత్సమైన ఒక పెద్ద అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సిలిండర్ పేలడంతో దాని నుంచి మిగతా గుడిసెల్లో ఉన్న సిలిండర్స్ కూడా 10 సిలిండర్స్ వరుసగా బ్లాస్ట్ అయ్యేసరికి దాదాపు 15 నుంచి 20 గుడిసెలు మొత్తంగా దగ్ధమైపోయిన పరిస్థితి. వీళ్ళంతా కూడా అక్కడ కూలీలుగా పనిచేస్తుంటారు. స్థానికంగా తాత్కాలికంగా వేసుకున్న ఈ గుడిసెలలో ఈ ప్రమాదం సంభవించడంతో మొత్తంగా ఒక ఆందోళన నెలకొంది. అయితే వీళ్ళంతా కూడా మేడార జాతరకు వెళ్లడంతో కొంత ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 ఫైర్ ఇంజిన్లతో పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి కాసేపట్లో అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే జంగుల కమలాకర్ తో పాటుగా మేయర్ సునీల్ రావు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. మొత్తంగా చూస్తే వాళ్లకు ఎవరైతే నష్టపోయిన వాళ్తారో వాళ్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తంగా మంటల అదుపులోకి తీసుకురావడానికి మాత్రం అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. హరిత, థ్యాంక్ యూ రమణ. కరీంనగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదర్శ నగర్లోని ఓ గుడిసెలో షార్ట్ సర్క్యూట్తో 10 వంట గ్యాస్ సిలిండర్లు పేలాయి. మంటలు పక్కకు వ్యాప్తి చెందాయి. దీంతో ఆ మంటల్లోని గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశాయి. అంటుకున్నది, నీళ్లు పోసినా కానీ అంటుకున్నది. మనం చూస్తూ ఉన్నాం, ఇంకా మంటలు అదుపులోకి వచ్చినట్లు కనిపించడం లేదు. కరీంనగర్లో అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఆదర్శ నగర్లోని ఓ గుడిసెలో షార్ట్ సర్క్యూట్తో 10 వంట గ్యాస్ సిలిండర్లు పేలై మంటలు పక్కకు వ్యాప్తి చెందాయి. దీంతో ఆ మంటల్లో గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. కానీ ఇంకా మంటలు అదుపులోకి వచ్చినట్లు మనకి ఇంకా కనిపించడం లేదు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు.